పంచారమ్మ క్షేత్రంలో ఒకటైన ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయం బయట స్వామివారి కొలను వద్దనున్న శివలింగాన్ని ఆగంతకులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్తో సీఎం చంద్రబాబు మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు అంశాన్ని తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పంచారామ క్షేత్రంలో ఒకటైన ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయం బయట స్వామివారి కొలను వద్దనున్న శివలింగాన్ని ఆగంతకులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. శివలింగాన్ని ధ్వంసం చేయడంపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సంఘటనపై తాను జిల్లా ఎస్పీ, కలెక్టర్తో పాటు జిల్లా మంత్రితో మాట్లాడినట్లు సీఎంకు మంత్రి ఆనం వివరించారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు అంశాన్ని తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించింది. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర గోపురం సప్త గోదావరి నది ఒడ్డున ఉన్న కపాలేశ్వర స్వామి లింగాన్ని ధ్వంసం చేసినట్లు మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించడంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుకుంటున్న లక్షలాది మంది లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది మీకు మంచి జరగాలని కోరుకుంటూ ఒకరోజు ముందుగానే పింఛన్ సొమ్ము అందిస్తున్నామన్నారు. మీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా 50,000 కోట్లకు పైగా పింఛన్లపై ఖర్చు పెట్టామని చెప్పారు. డిసెంబర్ నెలకు గాను 63.12 లక్షల మందికి పింఛన్ ఇచ్చేందుకు 2,743 కోట్లు విడుదల చేశామన్నారు. 1వ తేదీన పింఛన్ ఇవ్వాల్సి ఉన్న కొత్త ఏడాది సందర్భంగా ఒకరోజు ముందే 31వ తేదీనే మీ ఇళ్ల వద్ద పింఛన్ పంచే ఏర్పాట్లు చేశామని తెలిపారు. పేదల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించే పింఛన్ పంపిణీ మాకు అత్యంత సంతృప్తిని కలిగించే సంక్షేమ కార్యక్రమమని తెలియజేస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో కొత్త ఏడాది సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్న వారికి పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. నగరంలో ఈసారి జరిగే న్యూ ఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు విధించారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు కీలక ప్రకటన చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేయడంతో పాటు రహదారులపై జనం సంచారం విషయంలోనూ పలు ఆంక్షలు పెట్టారు. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో విజయవాడ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు తెలిపారు. ఈ నెల 31వ తేదీ రాత్రి కొత్త ఏడాది వేడుకల సందర్భంగా నగరంలోని బెంచ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్తో సహా అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ రూల్ను జనవరి 13వ తేదీ వరకు రాత్రి వేళల్లో అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపై కుట్ర పన్నుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. కేంద్రం అమలు చేస్తున్న విధానాలనే రాష్ట్రంలోనూ అవలంబిస్తున్నారని విమర్శించారు. ఇటీవల అనకాపల్లి జిల్లా సిపిఎం నాయకుడు అప్పలరాజుపై పీడీ యాక్ట్ ప్రయోగించి అరెస్టు చేసి జైలుకు పంపారని దుయ్యబట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపై కుట్ర పన్నుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా 1974 తర్వాత జరిగిన ప్రజా ఆందోళనపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని కేంద్రం నిర్ణయించడం చాలా తీవ్రమైన అంశమని ధ్వజమెత్తారు. సిపిఐ ఏపీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశాన్ని జి కోటేశ్వరరావు అధ్యక్షతన విజయవాడ దాసరి భవన్లో నిర్వహించారు. ప్రజా ఉద్యమాలపై అణచివేత చర్యలను తక్షణమే నిలిపివేయాలని తీర్మానించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. కేంద్రం అమలు చేస్తున్న విధానాలనే రాష్ట్రంలోనూ అవలంబిస్తున్నారని విమర్శించారు. ఇటీవల అనకాపల్లి జిల్లా సిపిఎం నాయకుడు అప్పలరాజుపై పీడీ యాక్ట్ ప్రయోగించి అరెస్టు చేసి జైలుకు పంపారని దుయ్యబట్టారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ జనవరి 18న ఖమ్మంలో జరగనున్న సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు, ప్రజానీకం పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఖమ్మం సభకు ఏపీ నుంచి 50,000 మంది తరలి వెళ్లనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వర్య తెలియజేశారు. జనవరి 10, 11, 12 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్రంలో పీపీపీ పద్ధతుల్లో మెడికల్ కళాశాలలు ఏవైతే చేస్తూ ఉన్నారో దానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి యువజన సంఘాలు, మేధావులందరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న ఏమాత్రం కూడా ప్రభుత్వం ఇవాళ విఘ్నత ప్రదర్శించడం లేదు. చివరికి ఫార్మర్ యూనియన్ సెక్రటరీ, ఆమె యూనియన్ గవర్నమెంట్లో
ఆమె ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసింది హెల్త్ డిపార్ట్మెంట్లో, రిటైర్ ఐఏఎస్ కె సుజాతారావు. ఆమె కూడా స్పష్టంగా చెప్పింది, ఆంధ్ర రాష్ట్రంలో ఇవన్నీ కూడా ప్రైవేట్కి అప్పచెప్తే వైద్య రంగం దెబ్బతింటుంది, సాధారణ విద్యార్థులందరూ కూడా ఎడ్యుకేషన్ నష్టపోతారని చెప్పినా సరే ఈ గవర్నమెంట్ ఇవాళ మొండిగా వ్యవహరిస్తూ ఉంది. దాన్ని కూడా తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. దీనికి తోడు ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పథకం విషయంలో కూడా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే మహాత్మా గాంధీ పేరు మార్చడం అనేది ఒక నేరం అయితే ఇవాళ ఏవైతే వారు కండిషన్స్ పెడతా ఉన్నారో ఆ కండిషన్స్ వల్ల రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే పెనమలూరు నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మార్చేలా 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వెల్లడించారు. నియోజకవర్గంలోని బూత్ కన్వీనర్లు, కార్యకర్తల అభినందన సభలో పాల్గొన్న ఆయన గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు రాబోయే రోజుల్లో చేపట్టబోయే భారీ ప్రాజెక్టుల వివరాలను ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే సుమారు 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలియజేశారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉత్తమ కార్యకర్తల అభినందన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల్లో కూటమి విజయం కోసం సాంకేతికతను జోడించి కష్టపడి పనిచేసిన బూత్ కన్వీనర్లను, కార్యకర్తలను ఆయన శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. 304 మంది బూత్ కన్వీనర్లు పట్టుదలగా పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని, అందరూ వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. గత వైకాపా ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని నాశనం చేసిందని బోడే ప్రసాద్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో నిలిచిపోయిన సిద్ధార్థ ఫ్లైఓవర్, యనమల కుదురు వంతెన పనులను పూర్తి చేశామని చెప్పారు. రాబోయే ఏడాదిలో కుందేరు బ్రిడ్జ్ పనులు ప్రారంభిస్తామని, మద్దూరు, ఉప్పలూరు రోడ్డు కోసం 8 కోట్లు కేటాయించామని వివరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 70 కోట్లతో అంతర్గత రహదారులను అభివృద్ధి చేస్తున్నామని, తాడికడప మున్సిపాలిటీ పరిధిలో 120 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని వెల్లడించారు. అలాగే పోరంకి వద్ద బందరు కాల్వపై 45 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. 50,000 కోట్ల రూపాయలు పెద్ద మొత్తం ప్రతి నెల 1వ తారీఖునే వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, మంచం మీద ఉన్న వాళ్ళందరికీ అందిస్తూ ఉన్నాము. ఇప్పటికి అందించింది 50,000 కోట్ల రూపాయలు. అలాగే రైతు భరోసా కానీ, అన్నదాత సుఖీభవ, అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, డిఎస్సి, కానిస్టేబుల్ ఎంపిక, పరిశ్రమల యొక్క పెట్టుబడులు, నేషనల్ హైవేస్, కేంద్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారో, ప్రతి నియోజకవర్గంలో కూడా ఇండస్ట్రియల్ పార్కులు ఈ ఒక్క సంవత్సరన్నర కాలంలో చేసిన అభివృద్ధి, రాజధాని అభివృద్ధి, పోలవరం నిర్మాణం, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తెలియచేసే విధంగా ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ప్రజలందరికీ, అలాగే పార్టీ కార్యకర్తలకి, గ్రామస్తులందరికీ తెలియజేయాలని ఉద్దేశం. అభివృద్ధిని అడ్డుకుంటే రాజకీయంగా వైసీపీ సమాధి కావటం తథ్యమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పాలనా సౌలభ్యం కోసమే జిల్లాల విభజన చేసినట్లు చెప్పారు. మెడికల్ కాలేజీల విషయంలో జగన్ బెదిరింపులు సిగ్గుచేటని ధ్వజమెత్తారు. పీపీ విధానాన్ని ప్రపంచమంతా అనుసరిస్తుంటే జగన్ తీరు అందుకు విరుద్ధంగా ఉందని ఆక్షేపించారు. ఇవాళ పరిపాలనా సౌలభ్యం కోసం మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక అనైతికంగా, అస్తవ్యస్తంగా జిల్లాల విభజన చేసి అటు ప్రజలకి, అధికారులకు కూడా పనిచేసుకోవడానికి అవకాశం లేకుండా చేసినటువంటి పరిస్థితి చూసాం. అందుకనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద పూర్తిగా అధ్యయనం చేసి మంత్రుల సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఆ సబ్ కమిటీ ద్వారా ఎక్కడైతే జిల్లాలు కావాలని డిమాండ్ ఉందో, ఎక్కడైతే అత్యంత వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో వాటినన్నింటిని కూడా సమంగా అధ్యయనం చేసి మరి ఈరోజు నిన్ననే క్యాబినెట్లో డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇవాళ ట్రైబల్స్ కోసం, అంటే ఎక్కడా లేని విధంగా ఒక 3 జిల్లాలు ప్రత్యేక ట్రైబల్స్ కోసం ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అట్లాగే ఈరోజు మనం చూసుకుంటే ఇక్కడ ఒంగోలు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి కొన్ని
మార్కాపురం డివిజన్ మార్కాపురాన్ని ఏర్పాటు చేయడం, జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అది ప్రజల కోరిక మేరకు. అలాగే ఆ పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో స్థానిక వ్యాపారికి పోలీసులకు జరిగిన ఘర్షణపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించారు. స్థానిక వ్యాపారులపై ఎస్ఐ వేమన అకారణంగా దాడి చేశారనే వ్యాపారుల ఆరోపణపై విచారణ జరపాలన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో స్థానిక వ్యాపారికి పోలీసులకు జరిగిన ఘర్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. స్థానిక ఎస్ఐ అకారణంగా దాడి చేశారనే వ్యాపారుల ఆరోపణపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే పొదిలి పట్టణంలో అవినాష్ అనే వ్యాపారికి పట్టణ ఎస్ఐ వేమనకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ నెల 24వ తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో షాప్ వద్ద లారీ నుంచి ఎరువులను అన్లోడ్ చేసే క్రమంలో వెంటనే లారీని అక్కడి నుంచి తొలగించాలని పోలీసులు కోరిన సందర్భంలో వివాదం జరిగింది. తరువాత రోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా రోడ్లపై రద్దీ కారణంగా ట్రాఫిక్ ను క్లియర్ చేసే క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంలో తమపై లాఠీతో దాడి చేశారని అవినాష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఎస్ఐపై ఆరోపించారు. దీనిపై వ్యాపార వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేయడంతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాయి. ఘటనపై ప్రాథమిక విచారణ జరిపిన జిల్లా ఎస్పీ ఎస్ఐ వేమనను వీఆర్కు పంపుతూ 2 రోజుల క్రితం ఆదేశాలిచ్చారు. ఘర్షణకు కారణాలు, పోలీసుల చర్యలు, వ్యాపార వర్గాల ఆందోళనపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి వంగల్పూడి అనితతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఘటనపై ఇప్పటికే మంత్రులు, అధికారులు స్పందించారని వివరించారు. సదరు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్కు ముందుగా ఛార్జ్ మెమో ఇచ్చి వివరణ తీసుకున్నామని, ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎస్ఐ వేమనను వీఆర్కు పంపామని డీజీపీ వివరించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని, సాధారణ ప్రజల పట్ల వ్యవహరించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు. పొదిలి ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోవాలని సీఎం డీజీపీని ఆదేశించారు. ప్రజలు, వ్యాపారుల గౌరవానికి భంగం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిరంతరం ప్రజల మంచి కోసం ఆలోచించే సీఎం చంద్రబాబు వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో గుడివాడలో మరిన్ని మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. ప్రజలందరూ కొత్త సంవత్సర వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. గుడివాడ పట్టణం 16, 18 వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. నూతనంగా మంజూరైన పెన్షన్లతో పాటుగా పలువురు లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే రాము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును పంపిణీ చేశారు. నూతన పెన్షన్ నగదు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే రాము మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ప్రణాళిక ప్రకారం కొత్త పెన్షన్ల మంజూరును నిరంతర ప్రక్రియగా చేయడమే కాకుండా వితంతు పెన్షన్లు ప్రక్రియను సులభతరం చేశారన్నారు. గొప్ప ఆలోచనతో సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తూ అనేక మంచి పనులు చేస్తుందన్నారు. కార్యాలయాల్లో కూర్చుని చట్టాలు చేయడం కాదు, ప్రజల మధ్య ఉంటూ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం వారిని ఆదుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా గుడివాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని పేర్కొన్నారు. గుడివాడ అభివృద్ధికి ప్రజలు ఇస్తున్న మద్దతు చూస్తుంటే తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ కొత్త సంవత్సర వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్, టీడీపీ నాయకులు డాక్టర్ గోడ్జి సత్యనారాయణ, చేకూరు జగన్మోహన్ రావు, యార్లగడ్డ సుధారాణి, అల్లాడ శ్రీనివాస్, కంచాల సుధాకర్, ఇమ్మానియేల్, సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. కొండపల్లి సయ్యద్ హజరత్ షాబుకారి బాబా 429వ ఊరుసు మహోత్సవంలో భాగంగా నిన్న గంధ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, కొండపల్లి మున్సిపల్ చైర్మన్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు గంధ మహోత్సవంలో పాల్గొని బాబా వారి చాదర్ సమర్పించారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా నిర్వహించే షాబుకారి బాబా దర్గా ఊరుసు ఎంతో మహోన్నతమైనదన్నారు. ఎంతో పురాతన చరిత్ర కలిగిన షాబుకారి బాబా దర్గా ఉరుసు మహోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. కొండపల్లి సయ్యద్ హజరత్ షాబుకారి బాబా 429వ ఉరుసు మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరగనున్న ఉరుసు మహోత్సవంలో భాగంగా 2వ రోజు అయిన నిన్న
గంధం సమర్పణకు భక్తులు పోటెత్తారు. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఉరుసు ఉత్సవాలకు కులమతాలకు అతీతంగా వేలాదిగా భక్తులు హాజరై బాబా ఆశీస్సులు పొందారు. వేలాది మందికి అన్నదానం నిర్వహించిన ఉత్సవాల కమిటీ నిర్వాహకులు ప్రభుత్వ ఉత్సాహంతో ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు. మంగళవారం జరిగిన గంధం ఊరేగింపులో భాగంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, కొండపల్లి మున్సిపల్ చైర్మన్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టుబాబులతో కలిసి పాల్గొన్నారు. ఉరుసు మహోత్సవ కమిటీ చైర్మన్ అల్తఫ్ బాబా వారిని సాదరంగా ఆహ్వానించి ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఘనంగా సన్మానించారు. కూటమి నేతలతో కలిసి ఎంపీ, ఎమ్మెల్యే దర్గాలో చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, ఎంతో పురాతన చరిత్ర కలిగిన షాబుకారి బాబా దర్గా ఉరుసు మహోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఉరుసు మహోత్సవానికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో కొండపల్లి మున్సిపాలిటీ సహకారంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారని ప్రశంసించారు. ప్రతిరోజు భక్తులందరికీ అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, ఉరుసు మహోత్సవాలను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ముందస్తు భద్రతా చర్యలు తీసుకుని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. పోలీసు, రెవెన్యూ, మున్సిపాలిటీ శాఖలు 3 రోజుల పాటు నిర్విరామంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఉరుసు మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల గాంధీ, టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పైజాన్లతో పాటు ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి బాబావారి దర్గాకి వచ్చి ఆశీస్సులు అయింది. తప్పకుండా మన ప్రాంతం అంతా బాగుంటుందని ఈ ఉత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగాలని వీటికి ప్రభుత్వ పరంగా శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా చిన్ని గారికి అందరం ఎప్పుడు అన్ని రకాలుగా అండదండగా ఉంటామని తెలియజేస్తే మరొకసారి ఈ ఉత్సవాల సందర్భంగా అందరికీ రాష్ట్ర పండుగ కూడా కాదు, జాతీయ పండుగగా అందరూ కూడా ఇక్కడ రావడం అనేది చాలా సంతోషం. దీన్ని ప్రభుత్వం కూడా గుర్తించి ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ మౌలిక సదుపాయాలు అన్ని విధాలుగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఉరుస్ కమిటీ చైర్మన్గా నేను ప్రభుత్వాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడో వెళ్తున్నారు, షాబుఖారీ బాబాని దర్శించండి. మహిమ కలిగినటువంటి ఈ బాబా సమాధిలో నుంచి సమాధానం చెప్పే బాబా. ఈ బాబా గారి దగ్గర దర్శించుకున్న తర్వాత చాలామంది ప్రమోషన్లు మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. వారందరూ కూడా రావాలి, మంచి ఉన్నతమైన స్థానంలో ఉండి పేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రతి ఒక్కరికి కూడా పేద వాళ్ళకి వాళ్ళ ఉపయోగాలకు పడే విధంగా, సంక్షేమం చేసే విధంగా వాళ్ళందరికీ కూడా ఉన్నతమైన స్థానంలో వెళ్ళిన తర్వాత వారందరికీ అన్ని విధాలుగా కూడా సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా సయ్యద్ షాబుఖారీ బాబా గారి ఆశీస్సులు అన్ని కులాలకు, మతాలకు అందరికీ ఉండాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అనువాద సాహిత్యం విస్తృతం కావాలని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి పేర్కొన్నారు. 47 కవితలున్న ఈ పుస్తకాన్ని 5 అనువాదకులు స్వేచ్ఛానువాదం చేసి మంచి కవిత్వాన్ని సాహితీ లోకానికి అందించారని, వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నారని చెప్పారు. అనువాద మిత్రమండలి పోలవరపు కోటేశ్వరరావు సాహితీ పీఠం ఆధ్వర్యంలో గవర్నర్పేటలోని విజయవాడ బుక్ ఫెస్టివల్ కార్యాలయంలో అనుసర్వం 2025 అనువేదం, అనువాద గ్రంథాల ఆవిష్కరణ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ శేషసాయి మాట్లాడుతూ, తెలుగులో అనంతమైన సాహిత్య సంపద ఉందని, అది విశ్వవ్యాప్తం కావాలంటే అనువాదాల సంఖ్య పెరగాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన గోళ్ల నారాయణరావు అనువాదకురాలు దుట్ట శ్రమంతకమణి సాహిత్య సేవలను వివరించారు. అనుస్వరం 2025ను జస్టిస్ శేషసాయి ఆవిష్కరించారు. అనువేదం గ్రంథాన్ని తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ ఆవిష్కరించారు. అనువాద వెబ్సైట్ను విశ్రాంత కలెక్టర్ ఇంతియాజ్ ఆవిష్కరించారు. సాహితీవేత్తలు సత్యరంజన్, కె గణేష్ రామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనవరి 2వ తేదీన విడుదల కానున్న ఘంటసాల బయోపిక్ను ప్రదర్శించారు. పుస్తక పఠనం చేసిన వారైనా కూడా అన్ని భాషల్లోనూ చదివే అవకాశం ఉండదు. అలాంటి వారికి మనకు తెలుగులో మంచి కవితల్ని హిందీలో వచ్చిన మంచి కవితల్ని తెలుగులోకి అనువాదం చేసిన ఒక 47 కవితల్ని అనుస్వరం 2025 తీసుకొని రావడము, దాంట్లో చక్కటి అనువాదం చేశారు కవులందరూ కూడా. మనకు ఏ విధంగా అయితే ఒక భాషలో వచ్చిన కవితల్ని భావాన్ని ఎటువంటి మనకు మార్పు లేకుండా మరి ఇంకో భాషలు తీసుకురావడం, ఆ ప్రయత్నం చక్కటి ప్రయత్నంగా అనుస్వరంగా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఒక 16 వ్యాసాలు
మనకు ఈరోజు భారతీయ సమాజంలో మనకు దానికి అద్దం పట్టేట్టుగా ఆ సమాజానికి వచ్చిన వ్యాసాలని డాక్టర్ దుట్టా శమంతకమణి గారు అనువాదం చేస్తూ అనువేదం అని ఇంకో పుస్తకం తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు ఈ ఆవిష్కరణకు వచ్చిన వారందరికీ కూడా నేను అభినందనలు తెలుపుకుంటాను. అనువాద ప్రక్రియ అనేది ఒక భాషా వికాసానికి కూడా చాలా పనికొస్తుంది, ఉపయోగపడుతుందండి. వివిధ భాషలు ఉంటాయి. సాధారణంగా ఏంటంటే ఒక భాషలో వచ్చిన రచనలు మిగిలిన భాషా సమూహాలకి అందుబాటులో పూర్తిగా ఉండవు. కానీ ఈ అనువాద ప్రక్రియ వలన మిగిలిన భాషా సమూహాలకు కూడా ఒక భాషలో వచ్చిన రచనలు అందుబాటులో ఉండడం వలన ఆయా భాషలకు సంబంధించిన సమాజాల మంచి చెడ్డలు, పద్ధతులు అవన్నీ కూడా మిగిలిన భాషా సమూహాలకి, మిగిలిన ప్రాంతాల వారికి కూడా తప్పనిసరిగా అవగాహనకు వచ్చి మానసిక వికాసానికి కూడా తోడ్పడతాయండి ఇవన్నీ కూడాను. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అనువాదకుల యొక్క అర్హతలు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే నేరుగా రాసే రచయితలు వారు ఒక భాషలో రాస్తారు కాబట్టి ఆ భాషలో ప్రావీణ్యం ఉంటే సరిపోతుంది. అలా కాకుండా అనువాదకులైతే కనీసం 2 భాషల్లో వాళ్ళకి కేవలం ప్రవేశమే కాకుండా వాళ్ళకి ఆ భాషల పట్ల గట్టి పట్టు ఉండాలి. అలాంటప్పుడే అది సరైనటువంటి అనువాదంగా భాషా ప్రియులకు నచ్చుతుంది. ఈ లోపాలన్నీ సరిదిద్దుకుంటూ మనం ముందుకు వెళ్ళకపోతే మన తెలుగు సాహిత్యం మన దగ్గరే, ముఖ్యంగా కొంతమంది భాషా ప్రియుల దగ్గరే నిలిచిపోతుంది. ఉదాహరణకి బెంగాలీ సాహిత్యాన్ని మనం చాలా దగ్గర చేసుకున్నాం, మనం సొంతం చేసుకున్నాం. అందుకే బెంగాలీ భాష నుంచి అనేకమైనటువంటివి రచయితలు రాసినటువంటి, ముఖ్యంగా శరత్ లాంటి సాహిత్యం అంతా కూడా అది మన సాహిత్యంగానే మనం పరిగణించాం. దాన్ని ఆధారం చేసుకుని అనేక తెలుగు సినిమాలు విజయవంతంగా నడిచాయి. మనం చాలా వెనుకబడి ఉన్నాం, ముఖ్యంగా తెలుగు సాహిత్యం ఇతర భాషలకు అనువదించకపోవడం అనేది. దానికి ప్రభుత్వాలు అలాగే సాహితీ సంస్థలు తీవ్రంగా కృషి చేయవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా పక్క రాష్ట్ర తెలుగు భాషలో విస్తృతంగా వస్తున్న సాహిత్యాన్ని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అందరికీ పరిచయం చేయాలి అన్న ఒక సంకల్పంతో అనువాద మిత్ర మండలి ఏర్పడింది. మేము 1 సంవత్సరం క్రింద ఇది స్టార్ట్ చేశాము. ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే సందర్భంగా అనుస్వరం అని ప్రధానంగా కవితా మూలంగా అనువాదం, తర్వాత అనువాద ప్రక్రియకు సంబంధించి వివిధ పుస్తకాలు తీసుకురావాలన్న సంకల్పంతో ఒక టీమ్గా మేము కృషి చేస్తున్నాము. ఇది చాలా చిన్నది, భవిష్యత్తులో ఎదగాలని కోరుకుంటున్నాము. ఈ అనువాద మిత్ర మండలికి మూల కారకులు శ్రీ గోళ నారాయణరావు గారు. వారికి అనువాద మిత్ర మండలి వ్యవస్థాపక సభ్యురాలుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మైలవరం మండలం కీర్తిరాయునిగూడెంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ లబ్ధిదారులతో నేరుగా ముచ్చటించి వారి యోగక్షేమాలను తెలుసుకుని పింఛన్లు పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 18 కోట్లకు పైగా పింఛన్ సొమ్ము పంపిణీ అవుతోందని ఎమ్మెల్యే వెల్లడించారు. కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి అని, ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. కొత్త ఏడాది సందర్భంగా పేదల ముంగిటికే ముందస్తుగా పింఛన్లు చేరువ చేయడం సంతోషదాయకమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం మైలవరం మండలం కీర్తిరాయునిగూడెంలో ఆయన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా వృద్ధులకు నెలకు 4,000 రూపాయల పింఛన్ అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. జనవరి 1వ తేదీ సెలవు కావడంతో లబ్ధిదారులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. మైలవరం నియోజకవర్గంలో 42,107 మందికి 18.16 కోట్ల రూపాయలను అందజేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని, అన్నా క్యాంటీన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని కొనియాడారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకుడు బట్టు గోపి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి వారిని ఓదార్చారు.
పోలీసుల సేవలు వెలకట్టలేనివని, వారి సేవలు నిస్వార్థమైనవని చదువుతూ ఉంటాం. కానీ నిన్న కొండపల్లి ఉరుసు మహోత్సవంలో వాటిని ప్రత్యక్షంగా నిజం చేశారు పోలీస్ అధికారులు. అన్నదాన కార్యక్రమం వద్ద తోపులాట, భారీ రద్దీ ఏర్పడడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. భక్తులను కంట్రోల్ చేయడమే కాకుండా స్వయంగా ఏసీపీ దుర్గారావు, సిఐ చంద్రశేఖర్, ఇతర ఎస్ఐలు అన్నం వడ్డించి రద్దీని తగ్గించారు. ఇతర సిబ్బంది వారికి సహాయం అందించారు. ఏసీపీ దుర్గారావు రాత్రి 2 గంటల సమయంలో కొనసాగిన అన్నదాన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. భక్తులకు తానే స్వయంగా అన్నం వడ్డిస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి బాధ్యత వహించారు. కేవలం శాంతి భద్రతల బాధ్యత మాత్రమే కాకుండా అవసరమైనప్పుడు తమ సేవలను అందించిన పోలీస్ అధికారులకు భక్తులు కృతజ్ఞతా భావంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.